జీవితం అంటే ఏమిటో తెలుసా? మనిషి జననానికి మరణానికి మధ్య ఉండే కాలాన్నే జీవితం అంటారు. ఆ కొద్ది రోజుల్లో ఒకరికొకరు ద్రోహం చేయకుండా, హాని తలవకుండా, నేను నాది అనే స్వార్థం లేకుండా అందరితో కలిసి ఒకటిగా సంతోషంగా బతకడమే జీవితం. అలా బతికేవాడే నిజమైన మనిషి. తెలివితేటలు ఎక్కువ నీకు? బాగుపడే తెలివితేటలు ఎవరి మీద బాగుపడే తెలివితేటలు నీకు? మొత్తం పురాతన కాలం గోసులు కట్టుకోవటం. రేకులు వేసుకున్నాం అంటే వేడి ఉంది అనుకుందాము, వేసి పెడతారు. మరి అమ్ముకుంటారు ఎందుకు? భారీ ఎత్తున మాత్రం వాళ్ళు కాదు, భారీ ఎత్తున పోయి అమ్ముతారు. వాళ్ళు దేనికి అమ్ముతారు? లేదామా మళ్ళీ అది గెలిపితే ఏమైనా అయిద్దాన్ని గెలకలేక అలా వైర్ తీసి మళ్ళీ దానికి జాయిన్ చేస్తే ఏమైనా తేడా అవుతుందని చేయలే. ఇప్పుడు ఫ్యాన్ నడుతుందిగా, కొనరు కాదు, తిక్కల మొహం అమ్ముకోరు. ఇది అమ్ముడు పోదని నేను చెప్పట్లే, అమ్ముకోరు. ఎందుకంటే సింప్లిసిటీగా ఉంటాం. భారీ ఎత్తున ఉండాలి, స్టైల్ వేరేగా ఉండాలి. మీ ఆలోచన కొంత లోన్ తీసుకోకుండా కట్టుకోవాలి. పోయినప్పుడు ఎన్ని డబ్బులు అయిపోతున్నాయి, ఎన్ని అయిపోతున్నాయి. సంవత్సరాలు 12 సంవత్సరాలు అన్నా కానీ ఒక తరం, అది తరం ఎగిరిపోయింది. 12 సంవత్సరాలు తరం అంటారా? ఎక్కడ ఏడాది కాలం ఎగిరిపోయినట్టే. 12 సంవత్సరాలకి ఒక తరం అంటారు. తరం తరం అంటే ఏందమ్మా నిజంగా? అంటే తెలుసా నీకు? కరెంటు పోయినప్పుడు ఇంట్లో ఉన్న వేడిని తట్టుకోలేక నిద్ర పట్టక ఎట్లా ఉంటుందో తెలుసా నీకు? అసలు నువ్వు ఉత్త డూప్లికేట్ తెలుసా? అసలు ఉత్త డూప్లికేట్ నువ్వు.
అసలు ఒరిజినల్ క్యారెక్టర్, ఒరిజినల్ గాడ డమ్మింగ్ అనేది అన్ని అందాలుగా తీసుకొచ్చి పెట్టి చేస్తుంటే నీకేం అర్థం కావట్లేదు. ఇక్కడ ఒక గంట మరి మీ ఇంటికాడ ఉంటాను మర్చిపోయాను బాగానే. డ్రెస్ బాగలేదు మా ఇంట్లో నేను పుట్టి పెరిగి నేను ఎట్టయినా ఉంటాను. ఏంది నేను పుట్టి పెరిగి నేను ఎట్టయినా ఉంటాను. పెళ్ళి వచ్చిన తర్వాత అడ్జస్ట్ కావాలిగా మరి. మరి ఇక్కడ చేసరాకపోయినా మీ ఇంటికాడ పదిష్టి పండుగలు నల్లాల కాడికి ఎందుకు చేసకపోయినా ఇక్కడికే చేసరాకపోయినా. మా అమ్మ అట్టని కాదు కానీ కొంచెం ఇంకా పెద్దగా చేస్తాం ఇల్లు. ఇంట్లో ఎట్టు ఉంటుందా? ఇంట్లో పాలు పండుగ ఎర్రలాక్ పెయింట్ వేసి గోడలు నువ్వు పెట్టినారు చెప్పవా గోడ అసలు ఆ బాత్రూమ్ డోర్ మీద నా ఫోకస్ మొత్తం. నిజం ఇప్పుడు గుర్తుకొచ్చింది. కనెక్షన్ మీద ఉండేది మొత్తం అదే 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 అయితే మీ నాన్న నన్ను బాగానే గ్రహించి ఎమ్మటి ఎంత చేపించింది కదా. ఏంది ఆ డోర్ ఏంది, కింద ఓలేంది, ఆ సందేంది, ఏంది ఉంటుంది ఇలా చెట్టదా. మళ్ళా పోనీ కొద్దిగా బాత్రూమ్ కంటే బాత్రూమ్ కానుకొని కాదన్నా అంటే చూసి చూసి వైబ్రేషన్ వచ్చి నయం బాగానే. ఏమైంది చెప్పు, ఏమైంది 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 అన్నావు కానీ సరే. మరి గంగమ్మ కాడికి వచ్చినప్పుడు అసలు అక్కడే వైబ్రేషన్ అంతా ఏమనిపించలే అక్కడ గంగుడి కాడ. మళ్ళీ మగవాళ్ళకి రాను కానీ ముందు ఆడవాళ్ళకే ఎందుకు అట్లా జరుగుతుంది? ఎందుకని బయట లొకేషన్ వద్దు బా. నిన్ను ప్రాంక్ క్వశ్చన్ అడుగుతా, నువ్వు నిజం చెప్పు. నిజమే చెప్తావు. ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 2 years అయిందంట. ఆ? 2 years అయిందంట. రవణత్తాల మనం వచ్చినాం కదా, వచ్చినప్పుడు ఇక్కడ అంతా తర్వాత రాలే మళ్ళీ మనం రాలే పావనే. కానీ అది ముళ్ళేం జరగలేదు. ఎంసీబీ వేసినావా? అది ఉం? పూలు తీసుకొని పూలు తీసుకోలే లేవు కాడ. ఫస్ట్ టైం మా ఊరు గంగ గుడిలోకి వచ్చినాం ఇలా ఆదివారం అనుకోకుండా.
కానీ జాతర అప్పుడు మటుకు బాగానే ఉంటుంది పబ్లిక్. తీసేది నాగేంద్రుడు బొమ్మ, పాము, శివలింగం, ఆ త్రిశూలం, డమరకం, దాన్ని ఏమంటారు, శంఖమా, శంఖం. శంఖం కింద ఉంది అమ్మాయి, పైన ఉన్నది బోర, బోర పొత్తుట. తులపాలం గుడిలో మస్తు జరిగింది జాతర. సంవత్సరం అయిందంటే మళ్ళీ జాతర, సంవత్సరానికి ఒకసారి జాతర. అదే జాతర సంవత్సరానికి ఒకసారి జాతర. కొబ్బరికాయ పండితే మంచిదే అంటారుగా. వీడియో ఒక 3 డేస్ ఇస్త్రీ బస్ వేసుకుని ట్యాక్సీ ఎక్కారు. ఆమె ఆఫీస్లో నింపాను, ఇలా పైకి లేదు. నూనె కాకపోతున్నావా? ఏం కాగలే, ఓయం అంత కాగలేదులే, నాకు తెలుసుగా, పొగలెళ్తున్నాయిగా. నాకు తెలుసు. ఓ ఏందామా అంత పొగలెళ్తుంటే పచ్చిది పచ్చిది ఆహా ఎందుకు భయపెడతావు? మేము కొత్తగా చేసినట్టు చేస్తాం. పచ్చివాసన అంతా పోవాలి. వాసన వచ్చిందా? వాసన నేను వాడాను. ఇట్లా కలిగించుకోవాలన్నమాట లైట్ అప్. కట్టెల పొయ్యి మీద వేసి కాలితే ఇంకా సూపర్ ఉంటుంది కదా. మటన్ పోతారు రామా? పావు కేజీ అదే తీయాలి. ఇది తిరుగుతున్నాయి ఒక బాగా కాదు. దానికైతే కాల్చినాకైతే సూపర్ వచ్చింది. ఏం కావాలి? వేడిగానే. అవును. మహారాజు దగ్గర అంతా ఆ వెలుగులో అందాలని ఇలా కేజీ ఉడుకుద్దాం మరి. ఏముంది ఒక పావు కేజీ ఎక్కువ. ముప్పావు కిలో ఉంటుందా అది? ముప్పావు కేజీ అని ఇచ్చిండు కానీ ముప్పావు కిలో ఉంటుంది అది. ముందుగా రేటు పాల కిలో 200, ఆడనేమో 220 రూపాయలు ఉంది నేడంజార్లో. ఎవరు వచ్చారు? శివాయత్తమ్మా తింటుందా? అక్కడ సాయంత్రం కూడా తెప్పించింది. మేమే లేదు, మేము వదలపాలెం భద్రం అని లేచి ఉరికొచ్చినాం. ఇక
చేసుకుంటూ జీవితం సాగిస్తున్నాం అనుకుంటే ఆ సంపదల్లో ఒక భాగం దైవానికి ఇంకొక భాగాన్ని తమకు ఉంచుకుని మూడో భాగం చారు ఎక్కువ కట్టినా అమ్మా చారు ఎక్కువ కట్టాలా కొత్తది లేదా మంచిగా దగ్గరకు లాగా చెయ్యి. అదే దగ్గర ఉన్నాయిగా ఉమ్. మంచిగా ఎక్కువ ఎవర్రా ఏందంట కాండా ఉమ్. ఆమెకి ఇష్టం అట్లా ఇంటికి అయ్యి పోయటం చేయటం. ఎప్పుడు చేయవా ఆహా ఇట్లా కూరలల్లో అయ్యి వాళ్ళు చెప్తుంటే నీకు ఎప్పుడు కావాలి ఏమన్నా నేను చూపెట్టదా వెయ్యి ఇంకో గంట ఏం కాదులే కానీ ఇంకా చాలే కానీ ఆ తాకు కలబెట్టాం కింద పడతాం కలుపుతుంది. మరి దాంతో చూసుకునే తల్లికి బాధ్యత ఎవరు మరి కొడుకుగా అమ్మ కొడుకు పెట్టాలి. పెట్టాలి కొడుకు పెట్టాలి నాన్న తప్పు నీ ఆలోచన బాగానే ఉంది. ఇప్పుడు చేసేంత ఉంది నాకు మరి పని చేసుకో చేసుకుంటా అంటున్నా మనం కూడా ఉండాలిగా నాన్న. ఈ గోడ ఇంతవరకు రేట్ల మందం వేసుకున్నాం అనుకో సింపుల్ గా 1,60,000 అయిపోతాయి. ఇల్లు మొత్తం గులగొట్టా ఈ గోడ కట్టి నువ్వు ఇక్కడ గోడ కట్టి రేట్లు వేసుకున్నావు అనుకో లోపల విశాలంగా జస్ట్ కాల్ని ఒత్తిని చేస్తాను అవసరం అది కూడా లేదు వేస్ట్ అంత అవసరం. ఆల్రెడీ బోర్ ఉందిగా వస్తున్నాయి వాటర్ సరిపోతాయి. మరి నువ్వు ఈ గోడలు పడగొట్టేసి మంచి గోడలు లేపి మన ఎర్రటిక తోటే గోడలు లేపుకొని ఇనప రేకులు బ్లూ రేకులు ఉంటాయి కదా అవి వేసుకున్నావంటే చదివించి మరి నువ్వు ఇప్పుడు ఎంత పెట్టాలి అది కట్టాలి. 12,000 రూపాయలు బాత్రూమ్ కట్టినందుకే గవర్నమెంట్ వచ్చినాయి కానీ ఎంత పడ్డాయి అనుకుంటున్నావు? పడ్డా సరే 5 లక్షల మంది ఒక్క రూమే వేస్తాను ఒకటే రూమ్ వేస్తానే కింద కిచెన్ ఎవరికైనా చెప్పే కాడే చెప్తాం. వద్దులే నాన్న స్లాపే ఉండాలి ఇల్లు ఇంటి కాక ఆయన కళ్ళు పోస్ట్ ఆయన
ఇండ్లూరు నుంచి ఒక 1/2 కిలోమీటర్ అంత లోపలికి రావాలి. బాగుంటుంది కళ్ళు, లొకేషన్ మటుకు సూపర్ ఉంటుంది. మా క్లాస్లో పోయితారు. ఏం చేస్తున్నావు? గచ్చుకులు తాగుతున్నా, పానీపూరి తాగుతున్నా. టేస్టీగా లేవు, అంత టేస్టీగా లేవు. అవునారా? టెస్ట్ లేదా? చారా పప్పా ఏంటిది? పప్పు రెండు పోయినాయా? పూరి కదా. పూలు కొంచెం కరకరాలు. 9 తిన్నా, నాకు 2 9 9 తిన్నా నేను. రెండోసారి 4 పెట్టుకున్నా, ఇప్పుడు 1 తిన్నా. 2 రెండా 10 అయితే నేను. ఇప్పుడు 4. 8 9. నువ్వు ఒకటి నీది కాదు ఓ ఉన్నదని పారపోసుకోను, లేదని తీసుకోను. కరెక్టే, కానీ అంత ఉన్నప్పుడు వెరైటీ చేయొచ్చుగా. ఎందుకు అది ఇప్పుడు 20 రోజుల దాకా ఎటు పోదు పచ్చడి. తేప కొద్దిగా ఇంత దోసకాయలు ఇంత వేసుకొని, ఇంత గోంగూరలో ఇటు వేసుకొని, మెంతికూరలు ఇటు వేసుకొని తిన్నా ఆడిపోదు. చికెన్ అన్నది పచ్చడి ఓకే, అది ఉంది ఈ పూటకి అయిపోతుంది. పచ్చడి పెట్టలే అసలు మనకి. చికెన్ పచ్చడి, చికెన్ ఫ్రై పచ్చడి అంటారా, ఫ్రై అంటారా, ఏమంటారు? అది చెప్తుంది, అది నాకు కావాలి నువ్వు ఏదన్నా ఏంటిది? పెరుగన్నం. పెరుగన్నం తిన్నా, కానీ ఎందుకో నిన్న అన్నం సరిగా తినలేకపోయింది. బాస్మతి రైస్ ఆ? నిన్న బాస్మతి రైస్ నేను బాస్మతి రైసా? ఏడమ్మా నువ్వు బాస్మతి రైస్ ఉండింది, రైస్ ఏంటిది? మామూలు రైస్ ఉండి నీ సక్కదనం ఎంత బాగా నువ్వు బాస్మతి రైస్ పెట్టుకొని అంత చిన్నగా ఉంది రైస్. నేను వండింది బాస్మతి రైస్. బాస్మతి రైస్ ఆరా? అదే అంతసేపు కూర్చోబోతు ఇప్పుడు ముట్టుకో, తడి కాదుగా, చెమ్మ కూడా ఉండదు మాకు. ఇదంతా పోసుకుంటున్నావు? నాకెందుకు పోతున్నావు? గ్యాస్ లేని పోరడా అయితే అయింది, మొఖం పగలకుండా. నా ముఖం ఎండ పగిలింది. గుడాడి సంతూర్ సబ్బు ఓపెన్ చేయటం రాదా? వచ్చిందా? ఆగో ఇప్పుడు చూడు, ఇక బ్యాట్ నా వచ్చిండు అనుకో. నీసు కూడా ముట్టుకోడు అసలు.
బ్రహ్మం గారు మనవరాలు కొడుకు బిడ్డ. నేనే ఇదంతా పని తాలగేసిన. హైబ్రిడ్ కాయలా అయ్యి? నాటకాయ నాటకాయ. మీరు మీరు చూడలేదుగా, నేను బుజ్జి చూపిస్తా అంటాను అంతలో మళ్ళీ మర్చిపోయాను. పాకన వచ్చే మొదలు ఒకసారి దింపినా కాయల్ని? అసలు దెంపలే, 2 తెచ్చిన పోయాడ. ఫస్ట్ కాయలు అయ్యి 2 నాకు ఇంటనే ఉంది, ఒకటి అయితే ఇంతలా ఉంది. చెట్టు నాటినవా గింజలు వేసినవా? నాటిన ఒకటే చెట్టు, ఒకటే నాటిన. మిరప చెట్టు ఒకటే, ఇది ఒకటే, ఇది ఒకటే. ఇది మిరప చెట్టు ఒకటే, టమాటా చెట్టు ఒకటే. హైబ్రిడ్ కాయలట్టుంది. హైబ్రిడ్ చెట్టు నాటంటుంటే హైబ్రిడ్ అంటే నాటకాయలే బలంగా బాగా. నాటకాయలు ఇంత ఇంత ఎత్తారు కదా చెట్టు. ఎంతైనా బాగుంది టమాటా, దానికి బలం ఉండాలి. కానీ ఇంకో 10 వేస్తే ఇంకో వేసిన గడ్డలు కట్టి ఇప్పుడు అలకానికి చూడు మళ్ళీ వస్తుంది. దీనికి ఇంకో ఎంత లెక్కని బతికినన్ను నాడు గురి లేక చోటు లేక ఎడబెట్టుకున్నా. బిడ్డ వాడ తలుచుకోక ఎడబెట్టుకున్నా. ఒకటి పెద్దగా అయింది. పడదు. ఇప్పుడు ఆ చెట్టు కాయనా అదే? చెప్తుంది వచ్చిందా ఫస్ట్ కాయ 3 కాయలు పట్టదు. పులుపు ఉందా తీపి ఉందా కాయ? పులుపు అంటే మంచి పచ్చడి పెట్టు, పండు పెడితే మంచి కాయలు. నాటకాయలు మందేని కాయలు కాదు. అవును గ్రేట్. 100 గ్రాములు ఉంటుంది కదా అది? బా అయితే మా ముదలగూడెం రైతు మార్కెట్లో ఇట్లానే వస్తున్నాయి కానీ చిన్నగా ఉంటున్నాయి కాయలు. మరి అది ఏందో మరి అర్థం కాదు. బలం ఉంటాను నాటకాయలే. ఏం చేస్తున్నావు? మజ్జిగ తాగుతున్నా. మజ్జిగ తాగుతున్నావా? తాగు. చికెన్ తోటి అన్నం తిని వాసన కారం వేసుకొని తిని తర్వాతకి ఫైనల్గా ఇలా మజ్జిగ కలుపుకొని తాగుతున్నా. ఇలా తాగటం వల్ల ఏమైందంటే కడుపులో మంట ఉండదు. ఎవరికి? చూసే వాళ్ళకా నీకు? ఏంది ఉప్పేదిల్లా తీయకుందేంది? కోసుకో. నాకు అంత టీ తాగు. ఈ టీ ఎవరు తాగాలి?
సంకరకల్లి ఇట్లా హైవేలో పోతుంది అనుకోని అట్లా పడుతుంది. తొర్రూరు దాటిన 3 చిన్న చిన్న ఊర్లు వచ్చినాయి. తన మటుకు మంచి ప్లేస్లో కూర్చొని అన్నం తింటున్నాం మనం కదా. ఆధార్ కార్డ్ ఏదో అది బండ్లోనే ఉంది. ఇంకా మనకు గంట జర్నీ ఉంది, 40 కిలోమీటర్స్ ఉంది. ఈ రోడ్ల బట్టి అసలు ఈ చెట్లు మంచి కావు, ఏదో హైపర్ బోలస్ చెట్లు ఏందో చేస్తాయి అని అప్పుడు నరికేస్తారు వీటిని. హెపో కార్పస్ చెట్లు, ఏదో హెపో కార్పస్ చెట్లు ఏదో పిట్టలు అన్నీ నశిస్తాయి అని వీటితే అని చంపేస్తారు. ఈ చెట్లని కాలబెడతారు ఉన్నదన్నాయి. మరి ఎందుకే చేయడన్నా ఇంకా ఇది గారి కూడా పిలవకూడదు. కూరలో నేనేనా ఉండింది మళ్ళీ అడుగున పెట్టిన దీని మీద పెట్టపోయాను. వాళ్ళు పడ ఏ కూలికి వచ్చిన అమ్మాయి నువ్వు ఆడిపోతున్నావు ఏం కథ? ఇక్కడికి వచ్చి అన్నం తింటున్నావు. కొబ్బరికాయలు అమ్ముకున్నా వచ్చిన మొత్తం సెటప్ అంతా వేసుకుని వచ్చినావు. ఎట్టుంది ఈడ అన్నం తింటుంటే ఎట్టుంది? మంచిగా ఉంది. పొద్దు నుంచి టిఫిన్ పెట్టేయకుండా నాకు మంచి 3 ఇడ్లీలు తిన్నాడు, తెపాల చెక్క తిన్నాడు, 2 స్వీట్ పొటాటోలు తిన్నాడు, మళ్ళీ ఇప్పుడు అన్నం తింటాడు. గురించి వరంగల్ 40 కిలోమీటర్లు ఉంది. పది గంటలకు బయలుదేరితే 2:40కి వచ్చినాం. అనకరానా పోయి ఉన్నాయి. చల్లగా లేదు, చల్లగా ఉన్నాయి. మరి ఇంకెంత కూడా చెక్కుగా కట్టదు.
చేస్తే కూడా అడుగుతాయి కానీ అది అన్న అడగ 17 కాదు 117 1000 దొరకాలంటే ఇలానే 1000 ఉంటాయి. అంతా విజిట్ ప్లేస్ లాగా ఫస్ట్ నువ్వు బొట్టు పెట్టించుకోవాలి. ఎదురుగా వచ్చాక పెడతాడని ఏడే పెడితే ఇంకా పప్పు అని పెడతాడని ఆగిన. లేదు ఆ దర్శనం అయిపోయినాక లాస్ట్లో ఎవరు ఉంటే వాళ్ళు ఎదురుగా దేవుడి కాడ వచ్చాక పెట్టుకోవాలి. ఎందుకు చూసినావు నేను ఎంత హైట్లో కూర్చున్నా అక్కది బాకెట్లది. సరే పిల్లర్ 1 టెంపుల్ కనపడదా? మనం అక్కడ చేయాల్సింది ఏంటంటే 1000 టెంపుల్ B1 ఏంటిది ఇది ఒకప్పుడు కాకతీయులు పరిపాలించింది అమ్మాయి. దేవుడు బయట ఉన్నాడు, ఇది వాళ్ళ ఇల్లు. స్వరాలుగా రామప్ప కాడ అన్నీ. ఇది ఏమంటారమ్మాయి, ఏమనిపిస్తుంది? ఏమనిపించట్లేదా? నుదురు అని చల్లగా ఉంటుంది. చల్లగా ఉందా? ఏం రాయో కదా. ఇంకా అసలు ఇప్పటివరకు ఇట్లా ఉందంటే పైన కూడా ఉంటాయి అబ్బాయి. ఎట్లా 33 ఏడా కొంచెం ఇక్కడ నందికాడ కదా, ఈ నందికాడ వేసేసారు కొంచెం. వాటర్ పోయేది.
దిగమ్మా, ఎట్ట దిగుతావా? ఎట్ట దిగాలి? ఆ? దిగు. గీ హైట్ దిగలేవా? ఆ? నిమ్మలంగా కాలట్టు పెట్టు. వస్తుంది. నువ్వు కాలు అందిందిగా, అంగో అందింది. దూకు, బోర్ల పడతావు. దూకమ్మాయి, బోర్ల పడతావు. దిగు, ట్రై చెయ్యి. ఓ గద్దెగలేవా? అవును, నీకు దొరకట్లేదు గ్రిప్పు. దీని మీదకి రా. వేయి స్తంభాల గుడి మొత్తానికైతే దర్శనం అయిపోయింది. కొనేరా చూద్దాం దాదా శివలింగాలు మొత్తం టాటా ఏసీలే. నీళ్ళలో ఉండకుండా ఎందుకు బయటకు వచ్చినాయి అట్లా? తాంబేలు బయట బతుకుతుంది, నీళ్ళలో కూడా బతుకుద్దిగా. ఇంత ఎండగా ఉన్నాయి, చల్లగా ఉండాలి, చల్లగా ఉండాలి కాబట్టి లోపల పోకుండా ఎండకు బయటకు వచ్చి నీళ్ళు కూడా కాలుతున్నాయి. లోపల నీళ్ళు అంత పెద్దగా ఏం లేవు కదా. బొమ్మలు కావాలి, కిస్మిటాలు అవి. ఏదే కిస్మిటాయా? ఓరి అమ్మ, అది కూడా తింటాం అమ్మాయి. ఏంది షుగరు? ఎండలకి తిరిగితే వాటర్ తాగంగా సరిగ్గా షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఇట్లాంటివి తీసుకోవాలి, ఇందులో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందిగా, ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చింది. పార్కింగ్లో మన బండి ఆడుంది. ఇది మన బండి. స్తంభాల గుడి. కాలుతున్నాయి కాళ్ళు, కాళ్ళు కాలుతున్నాయా? ఏంటంతా మొత్తం ముసియా? చెరువు కాదు మరి, చెరువు కాదు వల్ల మొత్తం ముసి. చూడు వాటర్ చూడు ఎట్ట ఫ్లో అవుతున్నాయి నీకు. చెరువు అయితే నీకు ఒక్కడనే ఉంటుంది రౌండ్.
భద్రకాళి అమ్మవారు. ఓ అమ్మ ఇటు చూడ. అంటే ఎలంపేటలలో పెట్టి అమ్ముతారు వీటిని. కూడా దర్శనం సింపుల్గా అవుతున్నాయి ఎక్కడైనా కానీ. వాళ్ళని అట్లా నిలబట్టం అక్కడి నుంచి వాటర్ తాగా తీసుకొస్తా. ఓ శాంతవరం ఉందిగా. వరంగల్ టౌన్లో కాకుండా కానీ పక్క విలేజ్ వాళ్ళు మంచిగా వస్తుంది లాంగ్వేజ్. కొనుక్కోవటమే, డబ్బు కొనుక్కోవటం, ధర కొనుక్కోవటం. అయితే ఇక వాళ్ళు పెట్టి అడ్జస్ట్ చేస్తారు. అడ్జస్ట్ చేస్తారు నువ్వు తీసుకున్నాక. లడ్డు పులిహోర, లడ్డు పులిహోర. కొత్త కార్లు బాగా వస్తున్నాయి వీటికి. ఇది అంట కాకతీయుల కళాకారం.
ఏంటిది ఇది అసలు వాస్తవానికి? నాకేం తెలుసు. ఓరుగల్లు కోట కంటుందమ్మా. కోట ఇదేనా? ఇలా సన్నగా ఉన్నా కానీ ఇది కూడా మరి చూడరాదు. నీకు ఎట్లా ఆగింది చెప్పు? అట్లా ఎట్లా చేసిరో చూడు అంటున్నా. అప్పుడు వాళ్ళు ఈజిప్ట్ వాళ్ళు మన దేశాన్ని దేవుడి గుళ్ళన్నీ ఖరాబ్ చేయాలనుకున్నారు. అప్పుడు ఇరగొట్టేసినట్టుంది. ఇది కాకతీయుల ఇరగొట్టిర్రమ్మా. బొమ్మలు ఇరగొట్టు. అయితే నాదే ఆయుధాలు ఉంటాయి కమ్మాయి. ఆయుధాలు కావు. మన ఏంటి చెప్పు? ఇదేంటిది? బా కాదమ్మాయి, పిల్లరు చూడు. బా ఆ శిలల మీద చెక్కిరు. అడ్డం ఒకటి, నేను ఒకటి. నాట్యకర్త తెలుసా నీకు? ఆమె డ్యాన్స్ ఎత్తి కూర్చొని డ్యాన్స్ చేస్తారు అందరూ. ఎవరు? పైన చూడు. దేనికి శుభ్రం చేస్తున్నాం? గుడికాడ చేయాల్సింది ఫస్ట్ చేయాల్సిందే గుడి. ఆడొత్తనే పట్టుకోపో. ఏం కావాలి చూడు. ఏం తిట్టాలి? నేను తెస్తా చూడు. దీంట్లో ఏ నుంచి పట్టుకొచ్చిన? అక్కడ వాటర్ వస్తుంది. ఈ గిన్నె నీళ్ళు ఎంత సరిపోతాయి? పట్టు.
కాయలు మేకలు బాగా తింటాయి. తెలుసా అమ్మాయి, తుమ్మ చెట్టు కాయలు మేకలు ఎట్ట తింటాయి అసలు మస్తు. ఎందుకు ఆ పొలాన్ని కాడించి ఇక ఆడించి ఇట్లా నీళ్ళు వస్తాయా, ఇగో అట్లా మధ్య మధ్యలో అట్లా గాళ్ళు ఉంటాయి అన్నమాట. అలా నుంచి అల్లకి అట్లా స్ప్రెడ్ అవుతుంటాయి. ఆడ మస్తు ఒకసారి దావత్ చేసిన ఆడ. ఎండాకాలం ఇవన్నీ ఇంకా పొలాలు ఉండగా మార్చి ఏప్రిల్లో ఇక పండగలు అయితే సూపర్ ఉంటుంది. ఇక నువ్వు ట్రాక్టర్ కొద్దిగా స్పేస్ ఉన్నాక వెళ్ళిపోతూనే ఉంటుంది. నువ్వు ఆడ నుంచి వాటర్ తీసుకొస్తే గ్రేట్ రా. తీసుకురాగలుగుతావా? చెప్పు, ఫస్ట్ చెప్పు కాన్ఫిడెంట్గా తీసుకురా. ఏదేది వావ్ గ్రేట్. వావ్ అక్కడనే పోయి మళ్ళీ బాహుబలి సినిమాలో ప్రభాస్ బిందెతో నీళ్ళు బిందెతో శివలింగాన్ని అతకొచ్చి అభిషేకం చేసినట్టు ట్యాంకర్ చేతిలో వేసి